హలో అండి. ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను రియల్ ఎస్టేట్ మోసం గురించి. ఇల్లు పోయే, డబ్బు పోయే, రెండూ పోయే. బిల్డింగ్ లో ఉన్నది 32 అంతస్తులే, కానీ 34వ ఫ్లోర్ లో ఫ్లాట్ అమ్మిన రియల్ ఎస్టేట్ వ్యాపారి. చైనాకు చెందిన షైన్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ రంగంలో ఊహించని మోసానికి గురయ్యాడు. తక్కువ ధరకు ఇల్లు వస్తుందనే ఆశతో ఆయన కొనుగోలు చేసిన ఒక ఫ్లాట్ అసలు ఆ బిల్డింగ్ లోనే లేకపోవడం ఇక్కడ అసలు ట్విస్ట్. చైనాలోని స్వాంగి ఫ్రాన్సిస్కియన్ సమీపంలో ఒక గ్రామంలో ఈ ఈ వింత ఘటన చోటు చేసుకుంది. షేన్ ఏకంగా 34వ అంతస్తులో ఒక ఫ్లాట్ బుక్ చేసుకున్నాడు. కానీ తీరా చూస్తే ఆ బిల్డింగ్ కేవలం 32 అంతస్తులు మాత్రమే ఉండడంతో షేన్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. అసలు కథ ఏంటంటే అక్కడ చదరపు మీటరు సగటు మార్కెట్ ధరతో పోలిస్తే కేవలం 300 ధరకే, అంటే సుమారు 37,431కే లభించడంతో షైన్ 90 చదరపు మీటర్ల ఫ్లాట్ ను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాడు. మొత్తం విలువ దాదాపు 35,69,000గా తేలింది. దీనికోసం ఆయన ఎప్పుడో 2013లోనే 16 లక్షలు డౌన్ పేమెంట్ చేశాడు. అయితే ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది అని చెప్పి లేట్ చేసి ఫైనల్ గా సామూహిక భూముల్లో అక్రమంగా నిర్మించిన లిమిటెడ్ ప్రాపర్టీ రైట్స్ కలిగిన గ్రే మార్కెట్ ఇల్లు ఇది. ఇలాంటి ప్రాజెక్టులకు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు, చట్టపరమైన రక్షణలు ఉండవు. కానీ డెవలపర్ల మాటలు నమ్మి భవిష్యత్తులో సర్టిఫికెట్లు వస్తాయన్న ఆశతో షైన్ పెట్టుబడి పెట్టాడు. 2015లో ఇల్లు చేతికి రావాల్సిన నిర్మాణ ఆలస్యం కారణంగా 2017, 2018, 2019 అలాగా 2025 వరకు సాగింది. సో బిల్డింగ్ పూర్తయ్యాక చూస్తే ఇందులో కేవలం 32 అంతస్తులే కట్టారు. దీంతో తనకున్న 34వ అంతస్తు గాల్లో కలిసిపోయిందని షేన్కి అర్థమైంది. బిల్డింగ్ కి ప్రత్యామ్నాయంగా 32 అంతస్తులో ఇల్లు ఇస్తానని, మిగిలిన డబ్బు వెంటనే కట్టలేకపోవడంతో ఆ ఫ్లాట్ వేరొకరికి అమ్మేశానని, ఇల్లు లేకపోవడంతో షేన్ తన రిఫండ్ కోసం తిరగడం ప్రారంభించాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామంటూ బిల్డర్ కాలయాపన చేస్తూ 2020 నుంచి కొంచెం ఇస్తాను అని చెప్పినా కేవలం ఇప్పటికీ ₹1 కూడా ఇవ్వకుండా తిరిగి చేతులు ఎత్తేశాడు. దీనిపై షైన్ ఆర్కిటెక్ట్ ని ఆశ్రయించగా మిగిలిన డబ్బుతో పాటు వడ్డీ, జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయినా బిల్డర్ దగ్గర ఎలాంటి ఆస్తులు, బ్యాంకు నిల్వలు లేకపోవడంతో ఆర్డర్ అమలు కావడం కష్టంగా మారింది. ఇల్లు కొని 10-15 ఏళ్లు దాటినా నేటికి షైన్కు అటు ఇల్లు రాక, ఇటు పూర్తి డబ్బులు దక్కక నట్టేట మునిగాడు. చట్టపరమైన రక్షణ లేని చౌక ప్రాపర్టీల వెనక ఉన్న అసలు ప్రమాదాలను ఈ రియల్ ఎస్టేట్ స్టోరీ ప్రపంచానికి మరోసారి పరిచయం చేసింది. సో తక్కువ రేటుకు వస్తుందా అంటే 1-10 సార్లు అన్ని తెలుసుకున్నాకే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీల జోలికి వెళ్లడం మంచిదని ఈ స్టోరీ మీకు నేర్పిస్తుంది. సో ఇది ఒక చైనాలో మోసమే కాదు, ఇది ఇండియా వ్యాప్తంగా చాలా ఉన్నాయి. అందులోనే మన బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ లాంటి చోట్ల కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇల్లు కొనే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని అండ్ ఫ్రీ లాంచ్ ఆఫర్లకి మోసపోకుండా కరెక్ట్ గా అన్ని డాక్యుమెంట్స్, అన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాత కొనుక్కోవడం మంచిదని కింగ్ సతీష్ ఒపీనియన్. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.